ఏపీలో ఓవైపు ఆకివీడి వివాదం రగులుతూ ఉండగానే లేటెస్ట్గా తెరపైకి వచ్చింది సృష్టి క్షేత్ర వివాదం. అక్కడ డిప్యూటీ స్పీకర్ ముందుండి ఇష్యూని నడిపిస్తే ఇక్కడ స్పీకర్ కేంద్రంగానే వివాదం నడుస్తోంది. ఇంతకు ఏమిటి సృష్టి క్షేత్రం? దానిపై వైసీపీ అభ్యంతరం ఏమిటి? తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న నర్సీపట్నం ప్రాంతాన్ని టూరిజం హబ్ చేయాలని అనుకుంటున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. విశాఖతో పాటు ఇప్పటికే అరకు, లంబసింగి పర్యాటకంగా అభివృద్ధి చెందగా నర్సీపట్నాన్ని కూడా అందులో భాగంగా చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ సృష్టి క్షేత్రం పేరుతో ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఏమిటి సృష్టి క్షేత్రం? పర్యాటకాభివృద్ధికి సృష్టి క్షేత్రం ఊతమిస్తుందని భావిస్తున్నారు స్పీకర్. ఇందులో భాగంగా నర్సీపట్నం పెద్ద చెరువులు 108 అడుగులో చెరువులో 108 అడుగుల భారీ శివపార్వతుల విగ్రహం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహాలో పెద్ద చెరువును అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి ఇప్పటికే R&B శాఖ నుంచి 3,50,00,000 రూపాయల నిధులు విడుదలయ్యాయి. అలాగే 6.5 కోట్ల రూపాయలకు పర్యాటక శాఖకు ప్రతిపాదనలు పంపించారు. సృష్టి క్షేత్రం ప్రాజెక్టు పూర్తయితే లంబసింగి వచ్చే పర్యాటకులు నర్సీపట్నం కూడా సందర్శిస్తారని, దాంతో ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అయ్యన్న ఆలోచన. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా శివపార్వతుల విగ్రహాలను ప్రత్యేకంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. అందుకు భూమి పూజ కూడా చేశారు. 121 ఎకరాల్లోని పెద్ద చెరువుతో స్థానిక రైతులకు సాగునీరు అందుతోంది. సృష్టి క్షేత్రం ప్రాజెక్టు పూర్తయితే తమ ఆయకట్టుకు నష్టం వాటిల్లుతుందన్నది స్థానిక రైతుల వాదన. అందుకే వారంతా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. వర్షాకాలంలో చుట్టుపక్కల నివాస ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. చెరువులో చేపట్టిన ఈ ప్రాజెక్టుతోటి పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుందన్న వాదన కూడా వస్తోంది. స్థానిక రైతుల తరపున కోర్టును ఆశ్రయించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. దీంతో పేద చెరువుల నిర్మాణాలపై కోర్టు స్టే విధించింది. నర్సీపట్నంకు బదులు బ్రహ్మలింగేశ్వర స్వామి కొలువైన బలిఘట్టంలో భారీ శివపార్వతుల విగ్రహం పెట్టాలని సూచిస్తున్నారు ఉమాశంకర్ గణేష్. అది కాదనుకుంటే అయ్యన్న తన సొంత స్థలంలో విగ్రహాలు పెట్టుకోవాలి తప్ప ప్రభుత్వ స్థలంలో కాదని చెబుతున్నారు. సృష్టి క్షేత్రం అనేది ఒక పెద్ద హైడ్రామ్. అది కేవలం అయ్యన్న పదవిలో రిటైర్మెంట్ అయిపోతున్నాడు కనుక వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేయాలి కనుక ఏదో ఒక బ్యానర్ పెట్టి ఒక సృష్టి క్షేత్రం అని చెప్పి బ్యానర్ పెడుతున్నాడు. పెట్టుకుని 108 అడుగులు పెడితే మాకు మంచిది. 108 కాదు 180 అడుగులు పెట్టినా సరే మేమందరం కూడా హిందూగా మేము పూజిస్తాము. నేనేమంటున్నానంటే పెట్టుకుంటే నీ సొంత స్థలంలో పెట్టుకో. 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకో. ఇది గవర్నమెంట్ స్థలం. ఇది గవర్నమెంట్ చెరువుతో పెట్టినప్పుడు ఏం చేయాలి? అక్కడ రైతులతో మాట్లాడాలి. కేవలం అక్కడ పెట్టి అందులో పెట్టి భూమి పూజ చేశాడు. భూమి పూజ చేసి అక్కడ GMR వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు స్పాన్సర్ చేసుకొని స్పాన్సర్ ఏమో వాళ్ళు చేస్తారు. ఇదేమో చెరువు ఏమో గవర్నమెంట్ది, ఈయనేమో వీళ్ళ కొడుకు ప్రమోషన్ కోసం చేస్తున్నాడు. అటు అయ్యన్న మాత్రం సృష్టి క్షేత్రంపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఈ ప్రాంతాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామంటున్నారు అయ్యన్న. చేతనైతే సూచనలు చేయాలి తప్ప అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దంటున్నారు ఆయన. నర్సీపట్నంలో ఉన్నది పెద్ద ట్యాంక్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజున అనుకున్నాం. దాని మధ్యలో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఎస్టిమేషన్ అన్ని తయారైనప్పుడు కూడా చేయలేకపోయాం. అంతే మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. మరి అన్నీ స్పందించి ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం 3,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రోడ్డు ఎలాగ వస్తుంది మనకి మధ్యనంతా బ్లాక్ రోడ్డు, ఇదేమో మనుషులు నడడానికి ఏమో ఫుట్వే, ఇటుపక్క ఇక్కడ విగ్రహాలు వస్తాయి. ఘంటసాల గారి, సుశీల గారి విగ్రహాలు వస్తాయి. ఇటుపక్క ఏమో ప్లాట్ఫారం వస్తుంది. ప్లాట్ఫారం మీద కుర్చీలు వస్తాయి, ఫిక్స్డ్ కుర్చీలు వస్తాయి. ఈ ప్లాట్ఫారం మీద కూర్చుంటే చెరువు అంతా కనబడుతుంది. ఇప్పుడు వరకు అయితే R&Bకి 3,50,00,000 వచ్చింది. ఈ టూరిజం డిపార్ట్మెంట్కి మళ్ళీ 6,50,00,000 ప్రపోజల్ ఉంది. అది కూడా 15 రోజులు వచ్చేస్తుంది. ఈ నర్సీపట్నానికి అయితే ఒక ఆనిముచ్చిలాగా ఉంటుంది మనకి.